సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం సంగంబండ జలాశయం దగ్గర లో లెవెల్ కెనాల్ కు అడ్డంగా ఉన్న 400 మీటర్ల బండను తొలగింపు పనులను పరిశీలించేందుకు ఇవాళ ఉదయం ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తున్నారు. అనంతరం ప్రజా దీవెన సభలో పాల్గొంటారు. మంత్రి పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ సభా స్థలాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి పరిశీలించారు. సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ సంగం బండ పనుల పునర్నిర్మాణం జరుగుతున్న శుభ సందర్భంగా మక్తల్ మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సంగం బండ కెనాల్ కింద ఉండే ప్రతి గ్రామం రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మన ప్రియతమ నాయకులు పెద్దలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ఆర్థిక శాఖ మంత్రులు, అదే మాదిరిగా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు, పౌర సరఫరా శాఖ మంత్రులు మక్తల్ మండలంలోని సంగమండ డ్యామ్ విజిట్ చేయడానికి వస్తూ ఉన్నారు. గత 16 సంవత్సరాలుగా ఈ డ్యామ్ పేరు మీద ఎన్నోసార్లు ఎన్నికలు జరిగినాయి. ప్రతిసారి ఎవరు వచ్చినా కూడా డ్యాంలో ఉన్నటువంటి బండను తొలగిస్తాం, 20-25 వేల ఎకరాలకు సాగునీరుని 11 గ్రామాలకు అందిస్తామని చెప్పి వెళ్ళడమే జరిగింది తప్ప ఎవరూ చేయలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా 3వ తారీఖు గెలిచిన తర్వాత 4వ తారీఖు నుంచి సంగమండ, దాంతోపాటు ఉజ్జల్లి, నేడుగోం, గార్లపల్లి, అనుగొండ, అంగన్పల్లి, దాదనపల్లి, బూత్పూరు ఈ గ్రామాలు ఆర్ఆర్ సెంటర్లన్నింటినీ కూడా గత ప్రభుత్వం విస్మరించండి. ఈసారి త్వరితగతిన ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకోండి అని చెప్పడం జరిగింది పెద్దవాళ్ళు. దానికి సంబంధించి వాళ్ళు చూసిపోవడానికి వస్తూ ఉన్నారు. రేపు సంగమండ గ్రామంలో ఉన్నటువంటి ఆ బండ విషయాన్ని చూడడానికి వస్తున్నటువంటి మంత్రివర్యులకు అందరూ కూడా ఘన స్వాగతం పలకవలసిందిగా మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా గతంలో మంత్రుల చుట్టూ మేము తిరిగేది, ఇప్పుడు మంత్రులే కాన్స్టిట్యూన్సీల చుట్టూ తిరిగి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి అడిగి తెలుసుకునేటువంటి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఇట్టి ప్రజాప్రభుత్వంలో మన జీవితాలు బాగుపడతాయన్న నమ్మకంతో ముందుకొచ్చి అందరూ కూడా రేపు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందే కోరుతాం. థ్యాంక్ యూ.